దివ్య కన్సల్టెన్సీ నిర్వాహకులు తాటిపర్తి దివ్య ఆధ్వర్యంలో ఒంగోలు గుంటూరు రోడ్లోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త మండవ మురళీకృష్ణ ప్రారంభించారు. మన్నుతున్న ఎండలతో వేసవి తాపంతో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని మురళీకృష్ణ కోరారు. మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, బల్లార్పూర్ ఇండస్ట్రీస్ సీనియర్ మేనేజర్ జీవీడి ప్రసాద్, శవం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, రెడ్ క్రాస్ మహిళా ప్రతినిధి కోసూరి శ్రీదేవి, చిక్కాల కిరణ్ కుమార్, డాక్టర్ నాగేశ్వరమ్మ చౌదరి, డాక్యుమెంట్ రైటర్స్ పాల్గొన్నారు. దివ్య కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో దివ్య చేతుల మీదుగా ఈ చలివేంద్రం ప్రారంభించబడింది. ఆ అమ్మాయి లాస్ట్ టైం నాకు కలిసినప్పుడు అడిగింది, చలివేంద్రం పెడదాం అనుకున్నాం సార్ అని చెప్పేసి. మంచి పనికి ఇప్పుడు మేము తోడుగా ఉంటామని చెప్పాను. అలాగే ఈరోజు దీనిలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు దివ్యాకి నేను మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఒంగోలు నగరం రవి ప్రేమల పక్కన గుంటూరు రోడ్లో రిజిస్టర్ ఆఫీస్ దగ్గర దివ్య కన్సల్టీ ఆధ్వర్యంలో అమ్మాయి దివ్య మజ్జిగ చలివేంద్రాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ గారు వచ్చి ప్రారంభించారు. ఇవాళ ఎండలు ఒంగోలు నగరంలో గత వారం రోజుల నుంచి బాగా పెరిగిపోయాయి. ప్రజలు ఎండల్లో తిరగడం వల్ల అన్ని చలివేంద్రాలు పెట్టాల్సిన అవసరం ఉంది. చాలా ప్రాంతాల్లో ఈ విధంగా మజ్జిగ మంచినీళ్ళు చలివేంద్రం పెట్టి ప్రజలు దారి తీర్చాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా ఇవాళ దివ్య కన్సల్టీ ఆధ్వర్యంలో గుంటూరు రోడ్లో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి పాదాచారులకి అందరికీ ఈ చలివేంద్రాన్ని ఉపయోగపడే విధంగా మంచి కార్యక్రమం చేపట్టారు. ఎండాకాలంలో ప్రజలకి దారి తీర్చేందుకు సహకరిస్తున్న ఈ చలివేంద్రాన్ని ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు రిజిస్టర్ ఆఫీస్ సమీపంలో దివ్య కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని మొదలుపెట్టామండి. నేను ఈ ఆలోచన వచ్చిన వెంటనే సార్ వాళ్ళని అడిగాను, సార్ ఏదన్నా మీరు హెల్ప్ చేయండి అంటే, నేను అడిగిన వెంటనే స్పందించి తగిన సహాయం చేసిన సార్కి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. సహాయం చేయడమే కాదు, వాళ్ళ చేతుల మీదుగా ఈ చలివేంద్రాన్ని ప్రారంభించినందుకు పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. చాలామంది వృద్ధులు చనిపోవడం కూడా జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితిలో మన దివ్య ఆధ్వర్యంలో మండవ మురళీకృష్ణ గారు ఈ సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విశేషం. మురళీకృష్ణ గారు ఇదే కాదు, చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ఆయనకి మనమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి మురళీకృష్ణ గారని కోరుకుంటున్నాము. దివ్య కన్సల్టెన్సీ తరఫున దివ్య అనే అమ్మాయి ఈరోజు చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ఇన్స్పిరేషన్ విజయ్ అనే అబ్బాయి అక్కడ రిమ్స్ దగ్గర ఓపెన్ చేశారు. అప్పటి నుంచి పెడదామని అంటే ఒకరోజు ఒక సందర్భంలో అందరం కలిసి మురళీకృష్ణ గారు కూడా వస్తే ఏదైనా హెల్ప్ చేయండి, అమ్మాయి చలివేంద్రం పెట్టాలనుకుంటుంది సేవ్ ద యానిమల్స్ తరపున, దివ్య కన్సల్టెన్సీ తరపున ఇలా అడిగాం మేము. అందుకని వెంటనే స్పందించి తనకి చాలా ఇమీడియట్లీ సహాయం చేశారనమాట. ఈ చలివేంద్రం పెడతాను అంటే అందుకని ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అలానే మీరందరూ కూడా
యానిమల్స్ కూడా ఇలానే హెల్ప్ చేయాలి, వాటికి కూడా దప్పిక అవుతుంది, వాటికి కూడా ఇలా పెట్టాలి అని అది చెయ్యాలనుకుంటున్నాం మేము. దివ్యాకి మాత్రం శుభాకాంక్షలు అండి ఇలాంటివి పెట్టినందుకు.